హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? ఇవాళ ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా స్టూడెంట్స్ అయినా ఈ ప్రాసెస్లో చేస్తే మటన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మసాలా కోసం నేను ఇక్కడ 2 స్పూన్ల ధనియాలు, 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, అలాగే 1 యాలుక్కాయ తీసుకున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, 5 రెబ్బల వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను. ఇప్పుడు పొడి మసాలాని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే లవంగాలు, మిరియాలు, 1 యాలుక్కాయ వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు, అలాగే ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి. అలాగే దాంట్లోకి అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్, మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. దాంట్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ పెరుగు తీసుకుంటున్నానండి. టమాటాలు బదులు 1 స్పూన్ పెరుగు తీసుకుంటున్నాను. గ్రేవీ కోసం నేను గసగసాలు అలాగే కొబ్బరి పేస్ట్ వాడుతున్నాను. ఇది ఆంధ్ర స్టైల్ స్పెషల్ అండి. మటన్ కాస్త ఫ్రై అయ్యాక ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా ఫ్రై అయ్యాక మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుంటే టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.